చక్కగా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట. జకర్యా గ్రంథం 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథం లేకుండా చేసేదను, గుర్రము లేకుండా చేసేదను పోవును. అన్య జనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూది గంతముల వరకు ఏలును. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతి నుండి చెరపట్టబడిన వారిని విడిపించదను. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోట మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు మీకు తెలియజేస్తున్నాను. టుడే ఈరోజు మనకు దేవుడి విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఎంతనట గతించిన సంవత్సరం ఏమి ఉండదు, మీకు రెండంతలు మేలు చేస్తానన్నాడు. ఇశ్రాయేలుతో వాగ్దానం చేసిన దేవుడు. ఎందుకనగా విడుదల ఇశ్రాయేలుకు కలగడానికి, ఇశ్రాయేలుకు ఒక విడుదల కలుగుతుంది. యేసు ప్రభు కాలంలో చూసినట్టయితే మరి మోషే కాలంలో కూడా విడుదల కలగటానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను దేవుడు ఎన్నుకొని వారు బందీ గృహంలో ఉన్నారు, బంధకంలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. వారు విడిపించడానికి మోషేను దేవుడు ప్రప్రథమంగా ఎన్నుకున్నాడు. అదంతా గమనిస్తే గమకాండ 12 గమనిస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో మరి బందీ గృహంలో ఉన్నారు, ఒక రాజు చేతి కింద ఉన్నారు, వారు ఎట్టి చాకరీ చేస్తున్నారు. వారు విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. అదే తరుణంలో ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి పంపించి ఈ భావ్యమైనటువంటి ఇశ్రాయేలు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితాలను ఆయన మరి కట్టడానికి, విడిపించడానికి, పాపూషితంలో నుండి, పాప పంక్తిలో నుండి, దొంగ హుబిలో నుండి పైకి లేవనెత్తి ఈరోజు మనలను క్రీస్తుతో కూడా ఉండటానికి విడుదల చేశాడు. అందుకే విడుదల ఇశ్రాయేలుకు దొరికింది. ఆయన ఒక కోటగా ఉన్నాడు, ఒక ఆశ్రయముగా ఉన్నాడు. మరి దేవుని యొక్క మరి ఆ నమ్మకము కలిగి ఉండడానికి కొన్ని సూచక్రియలు మన దేవుడు చేశాడు. అందుకే మనకు కోటగాను, మరి కొండగాను, మనకు ఆశ్రయదుర్గంగా ఉన్న దేవుడు అయినాడు. అది ఇర్మీయా గ్రంథం 17 18 జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఒక మాట గమనిస్తాం. మనకు రెండంతలుగా దీవెన ఇవ్వబోతున్నాడు దేవుడు. ఈ సంవత్సరము మరి గతించిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో కొన్ని క్షణాలు మనం కాలిడబోతున్నాం. మరి సమయం అంతా కూడా దేవునికి అభయపడ బద్దులమైన దేవుడు వాగ్దానం చేసి నమ్మదగిన వాడు. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు రెండంతగా మనం దీవించబోతున్నాడు. ఇర్మీయా గ్రంథము గమనిస్తాం. 17 17 నా నోటి నుండి వచ్చిన మాట, నీ సన్నిధిలో ఉన్నవి ఎవరంట? ఆపత్తి కాలమందు నీవేనా ఆశ్రయం. ఆపత్తి కాలమందు మన దేవుడు ఆదుకున్న దేవుడు. ఆపత్తి కాలం ఆశ్రయం నీవే. ఆయనకు అధైర్యం పుట్టి ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఈ రోజున నేను దినమంతా వాక్యం చెప్పాను అదే. ధైర్యం వహించుడి, ధైర్యం తెచ్చుకొనుడి, ధైర్యం చెడకుడి, ధైర్యంగా నిలబడండి. అధైర్యాన్ని మనము దూరపరచాలి. ఈ అధైర్యం ఎందుకు వస్తుందని చూస్తే లేవికాండంలో ఉంటుంది ఒక మాట. తీనక్కలు 25, 35 6 వచనంలో అంటాడు. 26, 36 వచనంలో ఏమంటాడంటే, ఏం చూస్తారంటే చూడ ఒకసారి మీకు అర్థమయ్యే రీతిలో. లేవికాండంలో 26 వచనం. లేవికాండంలో మనం అధైర్యానికి ఎందుకు గురైపోతున్నామంటే, కొన్నిసార్లు మనం భయమే, మన భీతి మనల్ని ఏం చేస్తుందంటే అధైర్యం పుట్టిస్తుంటుంది. ధైర్యం కలిగి ఉండండి, ధైర్యం చెడకండి, ధైర్యం చెడిపోకూడదు, మనం ధైర్యం విడకూడదు. మనం ఇరవై 30 లేవికాండం. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించదను. కొట్టుకొని పోచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. కటకము ఎదుట నుండి పారిపోయినట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదని. తరుమువాడు లేకయే
పడదారు అన్నాడు. ఎవరు తరమకుండా పోతారంట, ఎవరు తరమకుండా వెళ్ళిపోతారంట, ఎవరు తరమకుండా దూరం అయిపోతారంట. ఆకు చప్పుడికే ఒక సైన్యం వచ్చినట్టు అనిపించింది వాళ్ళకి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన జరిగిందండి. ఒక కోట ఉంది. ఆ కోటలోనికి ఒక సంవత్సరంలో చెప్పారంట, ప్రవక్త చెప్పాడు. ప్రవక్త ఏమంటే ఒక సంవత్సరంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయాన ఒక రూపాయికి మానేడు నావాలు అమ్ముతారని చెప్పాడు ప్రవక్త చెప్తే రాజు నమ్మనందున ఆ ప్రవక్త ఏం చెప్పి, నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని తినవని చెప్పాడు. తదంతరం ఏం జరిగిందంటే, ఒక రోజున కోట కూడా కట్టించుకున్నాడు రాజు. ఎందుకంటే ఆ కోటలోనికి ఎవరు ప్రవేశించకూడదు, శత్రు సమూహానికి రాకూడదని ఒక కోట కట్టించుకున్నాడు రాజు. ఆ కోటలో ఉన్నాడు. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక రోజున దేశమంతా కరువు వచ్చేసింది. అందరూ కరువు వచ్చేసింది. ఆ కోటలో మాత్రమే బ్రతికుండాలి, కోటలో మాత్రమే తింటున్నారు. ఆ కోట బయట 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది? 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 4 కుష్ఠరోగులు ఏం చేసుకుంటారంట, మాట్లాడుకుంటున్నారు. అరే బాబు, మనం లోపలికి వెళ్ళిపోయి బాగా తిందాం అక్కడ అనుకున్నాడు. అరే బాగా తిందాం కదా, బయట ఉండి ఏం చేస్తాము, పాస్తులు చస్తాం కదా, బయట ఉన్న చస్తాము, లోపల చేస్తాం. ఏ రోజు ఒకరు చస్తాం కదా, ఈ బాధలుగా అందరూ లోపలికి సస్తే బాగుంటుంది అనుకొని ఒకరి మాట ఒకరు ఆలోచన చేసినప్పుడు వీరు 4 సమ్మతం తెలిపారు. 3 కూడా సమ్మతం తెలిపారు ఒకరి మాటకి. ఆ సమ్మతి కలిగి వారు ఏం చేస్తున్నారు, నడుస్తూ ఉంటే శత్రు సమూహముకి ఏం కనబడిందంటే, మరి అక్కడ ఆ ఇశ్రాయేల్ రాజు ఏం చేశారు అనుకున్నారు, మరి అక్కడ ఉన్నటువంటి వేరే దేశాన్ని రాజుకి భత్యమిచ్చి లేక వాళ్ళకు డబ్బులు ఇచ్చి అతడు మన సైన్యం దోలేస్తున్నామని భయపడి కుష్ఠరోగులు నడుస్తూ ఉన్నారట. ఎటు నడుస్తున్నాడు, అక్కడ గోనిగా వంకర నడుస్తూ ఉంటే ఏమంటే తారు రోడ్డు బీట్ రోడ్ లేవు, అప్పుడు దుమ్ము రేగుతుంటే ఏ భయపడ్డ శత్రు సమయం ఇప్పుడు భయపడుతున్నారు. ఏమని, ఇశ్రాయేల్ రాజు ఎవరికి భత్యమిచ్చి వేరే దేశం తీసుకొచ్చారు, అందుకే మనం భయపడి ఒకటి పరుగు వెళ్ళిపోయారట. సైన్యమంతా వెళ్ళిపోయింది, సైన్యమంతా పరారైపోయింది. ఏమిటి, ఆకు చప్పుడికి వెళ్ళినట్టుగా, ఒక ఆకు చప్పుడికి పరారైనట్టుగా వెళ్ళిపోయారు. అది తర్మకుండా వెళ్ళిపోయారు. ఎవరు తర్మకుండా ఉరికాడు, శత్రువు. అందుకే అలాగనే ఆ 4 కుష్ఠరోగులు ఒక ఐక్యమత్యం, ఆ 4 కుష్ఠులు ఒక ఏకత్వం, ఆ 4 కుష్ఠులు ఒక తాటి మీద ఉన్నారు కనుక ఎక్కడైతే నానాముడి ఇద్దరు 3 ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్న దేవుడు. అందుకే ఈ సంవత్సరంలో మన కొద్దివారమైనప్పటికీ కూడా ఏం చేయాలంటే, ఐక్యమత్యంగా ఉన్నప్పుడు, ఏకభావం, ఏకతాత్వం, ఏక మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఎవరు తరుమకుండానే సాతానుడు పారిపోతూ ఉంటాడు. అందుకే అక్కడ తరుమకుండానే పారిపోయిన రాసిందని. ఎవరు తరుమతుంది, ఆకు చప్పుడికే మరి భయం చెందుతారు. అందుకే మన ధైర్యం తెచ్చుకోవాలి. చూడండి, గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం గమనిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం. తీర్పు దినమందు ఎప్పుడు ధైర్యం కలగాలి మనం? ఇప్పుడు తీర్పు దినం ఒకటి రోజు ఉంది. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులారా, ఒక రోజు ఉంది. ఆ రోజున మనమందరం ఆ ధవల సింహాసనం మీద నిలుచుకున్న రోజు ఉన్నది. అందరూ నిలబడాలి. అందరూ ఒక రోజు జడ్జిమెంట్ ఉంది, అందరికీ ఆయన దగ్గర నిలబడాలి. అందుకే తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డమ్ము ప్రవర్తించదు, ప్రేమ మరి అప్పుడే పాపపడదు. ప్రేమ చాలా గొప్పది. అందుకే ఆ ప్రేమ మీద దేవుడు మన కోసము ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మన ప్రేమిట్టును చూపేసిన లోకానికి వచ్చాడు. అందుకే మనం 2 అంతలుగా దీవించబడడానికి మనకు కోటగాను కొండగాను మన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అందుకే ఎవరు తరమకుండానే శత్రువు పారిపోతూ ఉంటాడు. అది కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో 24వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టేవారులారా, మీరందరూ ఏ చేయాలంటే మనస్సున ధైర్యం వహించి మనం అధైర్యపరంగా ఉండకూడదు. ధైర్యం వహించాలి, బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. లోకంలో చూస్తున్నప్పుడు ఎన్నో ప్రపంచంలో ఎన్నో
జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మనం అధైర్యపడకూడదు. ధైర్యం వహించుడి. ఇంకేమన్నాడు? నిబ్బరముగా ఉండుడి. చదువు అయిపోయింది. ధైర్యం వహించాలి, నిబ్బరముగా ఉండాలి, నిండుగా దేవుడి కొరకు మనం నిలబడాలి. అది అంత్య దినాల్లో జరుగుతున్న సంభవాలు చూసి మనం భయపడనక్కర్లేదండి. అందుకే రెండంతలా మన దేవుడు దీవించబోతున్నాడు. 31 అక్కడ గమనించినట్లయితే అదే కీర్తన గ్రంథం 33 అధ్యాయం 18 వచనంలో ధైర్యం వహించాలి, రెండంతలా మనం దీవించబోతున్న స్థితి నిలబడితే కానీ మనం పొందుకుంటాం. నిలబడకపోతే ధైర్యపడితే మనం పొందుకోలేము. 33 అధ్యాయం 18 వచనం కీర్తన గ్రంథంలో మోయబడను గనుక గర్వమును అగపరచుచు నీ యందు భయభక్తుల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. దాచి ఉంచిన మేలు ఏం చేసిన మన కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నిత్య జీవం మన కోసం ఒక మంచి మేలు ఉన్నది. ఆ మేలు పొందుకోవటానికి ఆ దాచిపెట్టిన దాని కొరకు ఎదురు చూస్తున్న మన రెండంతలు దీవెనలు అవుతాయి. 39 అధ్యాయం 27 వచనం 7 వచనం 39 కీర్తన గ్రంథం 39 7 వచనంలో ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నమ్ముకొని ఉన్నాను. విడిపింపుము, నిందాస్పదము చేయకము. నీవే గనక నెవరు తెరవక వైతిని. ఏంటంట? లోకం మీదకి తెగులు రాబోతుంది. ఎంతంట? 7 ఏళ్ళు లోకం మీదకి కరువు వస్తుంది. 7 ఏళ్ళు లోకం మీద తెగులు వస్తుంది, కరువు వస్తుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. చాలా చక్కగా ఉంటుంది కదండి మాట బైబిల్లో. 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఇవన్నీ చూసి మనం అధైర్యం పడకూడదు. ధైర్యం కలిగి ఉండండి, నిబ్బరంగా ఉండండి, మెలకువగా ఉండండి. ఆయన మన కోటగాను ఆశ్రయపురంగాను మరి మనకు దుర్గముగా ఉన్న దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు విడుదల చేయడానికి దేవుడు మొదటగా మోషేను ఎన్నుకున్నాడు. ఆధ్యాత్మికంగా మనం విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకంలో అలా ఎన్నుకొని ప్రభుని పంపించాడు, మన రక్షణను నడిపించాడు. చూద్దాము 71 కీర్తన 5వ వచనంలో 71 కీర్తనలో 5వ వచనంలో ఒక మాట రాసి ఉందండి. 71 కీర్తన నా ప్రభు యెహోవా నా నిరీక్షణ స్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. ఎప్పుడంట? తల్లి గర్భములో నిర్మించక మునిపే నీవే నాకు ప్రాప్తగుడవేంటివి. తల్లి గర్భము నుండి ఉద్భవించిన వాడు చేసినవాడు నీవే. ఎంతనో నీ జ్ఞాపకం చేస్తాను, స్తుతి చేస్తాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నీవే. ఎంతవరకు అందరికీ ఒక ఆస్పదముగా, ఒక సామెతగా నేను మిగిలిపోయానండి. అనేకులు నన్ను చూసి హవయనం చేస్తున్నారు. మరి ఏమనుకుంటున్నావు? కానీ నేవైతే నువ్వు ఆశ్రయముగా ఉన్నావు, నేను నీ మీద ఆధారపడి ఉన్నాను అని భక్తులు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 146 కీర్తన 5వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. 146 కీర్తన 5వ వచనం. అమ్మా, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశములు భూమిని సముద్రము దానిలో సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును ఆమె మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చగలవాడు, నమ్మదగిన వాడు కనుక ఆయన సజీవుడై ఉన్నాడు. కనుక ఈ రోజున మనం ఆయన రెండంతల మేలుతో మనం నింపుతారని తృప్తిపరచని దేవుడు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా బంధకములో పడి ఉండి వారలారా మీరు మళ్ళా ప్రవేశించరు, మీ కోటలోనికి రండి, మళ్ళీ మీ కోటలోనికి వస్తా, మీ కోటలోనికి రండి, ప్రవేశించుడి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే 16-17 వచనాల్లో 9వ అధ్యాయం 16-17 వచనాల్లో అమ్మ కిరీట మందలి రత్నముల వలె
ఉన్నారు కనుక మందను ఆమె ఇక్కడ ఎంతట ఎట్లున్నాడ కిరీటముకు రత్నం వల్ల. కిరీటంకి ఎక్కడ రత్నం ఏడు పెడతారండి? కిరీటాలు తెలుసా? కిరీటం ఎక్కడ పెడతారు? తల మీద పెట్టుకుంటారు. తలకు కిరీటం మీద ఏముంది ఇప్పుడు? రత్నం వల్ల. ఎంత పెద్ద పేరు ప్రాఖ్యత ఉందండి. రత్నం వల్లే ఉందరండి. కిరీటానికి రత్నం ఉన్నట్టుగా, అంటే రెండంతలు మిమ్మల్ని నేను దీవించబోతున్నాను అన్నాడు. తలగా ఉంచుతాడు, తోకగా మనల్ని ఎంచాడు. తలగా పైకుంటి తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. రెండంతల మేళతో నేను మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాను అని భక్తునటువంటి జకర్యా గారికి ఉన్న ఒక అభారం ఏంటిదంటే సంఘము కొరకు పోరాడుచున్నాడు. అతను సంఘం విషయంలో మాట్లాడుతున్నాడు. జకర్యాతో ప్రవచనం ఏమిటి అంటే, నేను మిమ్మల్ని రెండంతలకు దీవించబోతున్నాను. ఓ సియోని వాసులారా, యెరూషలేము వాసులారా, మీరు బహుగా సంతోషించండి, ఆనందించండి. మీ దుఃఖ దినములను ఏం చెప్పేస్తున్నాడు? సంతోషంగా నాట్యంగా మారుస్తాను. ఈ సంవత్సరం వల్ల దేవుడు కూడా గొప్ప దీవెనలతో నింపబోతున్నాడు, మరి ఆచరించబోతున్నాడు. మన దుఃఖములు సంతోషంగా మార్చబోతున్నాడు. కనుక మరి పోయిన సంవత్సరం అంతా కూడా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, ఆక్రందనాలు, వేదనలు ఎన్నో మనకు కలిగినప్పటికీ 2025 సంవత్సరంలో దేవుడు మన గొప్ప మేలుతో నింపబోతున్నాడు. మనము ఆయన ఆశ్రయిస్తాం, ఆయన కోటలకు వెళదాం, ఆయన రక్షణలోని ఆనందం నడుద్దాం. దేవుడి మాటలు, మా వాక్యం మనందరాత్మ దేవుడు దీవించి కాపాడుగాక. ఆమేన్.